జూలై 23 ఆత్మీయ సేవకులను ఎంచుకొనుము. ఏదేమైనప్పటికీ ఒక భక్తిపరుడైన సేవకుడు గొప్ప ఆశీర్వాదంగా ఉంటాడు. అతడు కష్టపడి పనిచేయడమే కాకుండా నీకు మేలు కలగాలని దేవుని సన్నిధిలో ప్రార్థిస్తాడు. నువ్వు ఒక ఉద్యోగిని పనికి నియమించుకుంటున్నప్పుడు నీ స్వంత ప్రయోజనంతో పాటు దేవుని చిత్తాన్ని బట్టి కూడా ఎంచుకో. ఒకవేళ అతడు దేవుని ప్రణాళికలకు తగినట్టుగా లేకపోతే నీ ప్రణాళికలలో ఎలా సరిపోగలడు? అతడు చేసే పని విజయవంతం కావాలని నువ్వు కోరుకోవడం సహజమే. కానీ నీ పనిని నెరవేర్చే ఆ చేతులు నిరంతరం పాపంలోనే కొనసాగుతుంటే ఆ పని సఫలమవుతుందనే నిరీక్షణను నువ్వు ఎలా కలిగి ఉండగలవు? అహంకార దృష్టియు గర్వ హృదయమును భక్తిహీనుల క్షేమమును పాపయుక్తములు. సామెతలు 21:4. ఏదేమైనప్పటికీ ఒక భక్తిపరుడైన సేవకుడు గొప్ప ఆశీర్వాదంగా ఉంటాడు. అతడు కష్టపడి పనిచేయడమే కాకుండా నీకు మేలు కలగాలని దేవుని సన్నిధిలో ప్రార్థిస్తాడు. నా యజమానుడగు అబ్రహాము దేవుడైన యెహోవా, నేను వచ్చిన కార్యమును త్వరలో సఫలము చేసి నా యజమానుడగు అబ్రహాము మీద అనుగ్రహము చూపుము. ఆదికాండము 24:12. ఆ సేవకునుకున్న మంచి వివేచన అతనికి ఎంత సహాయపడిందో, అతడు చేసిన ఈ ప్రార్థన నిశ్చయంగా అబ్రహాముకు అంతకంటే ఎక్కువగా సహాయపడింది. నువ్వు ఒక పండ్ల తోటను నాటావనుకుంటే ముండ్ల పొదలను పెంచి నీ భూమిని వృధా చేయడానికి బదులు అత్యంత శ్రేష్టమైన నాణ్యత గల పండ్ల చెట్లనే వెతుకుతావు కదా. పండ్ల తోటలోని ఫలహీనమైన చెట్టు వల్ల కలిగే నష్టం కంటే నీ కొలువులో దేవుని కృపలేని వ్యక్తి ఉండడం వల్ల కలిగే ఆత్మీయ నష్టమే ఎంతో ఎక్కువ. ఉదాహరణకు దావీదు సౌలు రాజనగరిలో ఉన్నప్పుడు భక్తిహీనులైన సేవకులను కలిగి ఉండడం వల్ల కలిగే నష్టాలను కండ్లారా చూశాడు. ఆ రాజకుటుంబానికి దేవుడు తనను అధిపతిగా చేసినప్పుడు క్రమశిక్షణ లేని ఆ ఇంట్లోని కీడును అతడు గుర్తించాడు గనుకే తన పాలనలో ఉన్నతమైన ప్రమాణాలు కలిగి ఉండాలని నిశ్చయించుకున్నాడు. మోసము చేయువాడు నా ఇంట నివసింపరాదు, అబద్ధములాడువాడు నా కన్నుల ఎదుట నిలువడు. కీర్తన 101:7. భక్తిగల జీవిత భాగస్వామిని ఎన్నుకోండి. క్రైస్తవులు లేఖనాలలో పేర్కొనబడిన వారితో సహా తమ ఆత్మీయ బలహీనతను అత్యంత తరచుగా బయట పెట్టుకున్న రంగం ఏదైనా ఉందంటే అది భక్తిహీనులైన భర్తలను లేదా భార్యలను ఎంచుకోవడమే. దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారని చూచి వారందరిలో తమకు మనస్సు వచ్చిన స్త్రీలను వివాహము చేసుకొనిరి. ఆదికాండము 6:2. దేవుని కుమారులు ముఖంలోని బాహ్య సౌందర్యం కంటే హృదయంలోని కృప కొరకు వెదికి ఉంటారని నువ్వు అనుకోవచ్చు. కానీ ఆత్మీయంగా ఎదిగిన వారు సైతం అవతలి వ్యక్తి ఆత్మను ముందుగా పరీక్షించకుండా కేవలం ఆకర్షణీయమైన బాహ్య రూపానికి లోబడి దారి తప్పే ప్రమాదం ఉంది.